హాయ్ అండి, సగ్గుబియ్యం వడియాల కోసం ఇక్కడ నేను సన్న సగ్గు బియ్యాన్ని ఒక గ్లాస్ తీసుకొని గిన్నెలో పోసి 2 గ్లాసుల వాటర్ పోసి 2 గంటల సేపు నానబెట్టిన తర్వాత ఒక గిన్నెలో 5 గ్లాసులు నీళ్లు పోసి స్పూన్ సాల్ట్ వేసి పొయ్యి మీద పెట్టి అవి మరిగేలోపు 5 పచ్చిమిరపకాయలు, పెద్ద సైజు అల్లం ముక్క కట్ చేసి మిక్సీ వేసేసుకొని ఆ పేస్ట్ని మరిగే నీళ్ళలో వేసి గరిటెతో బాగా తిప్పి నీళ్లు మరుగుతున్నప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసి మంట మీడియంగా పెట్టి బాగా ఉడకబెట్టేసుకున్న 5 నిమిషాలు ఈ విధంగా ఉడకబెట్టుకున్న తర్వాత ఫ్యాన్ కింద చల్లార్చుకొని గోరువెచ్చలుగా ఉన్నప్పుడు మాత్రమే ప్లాస్టిక్ కవర్ మీద వేయాలండి. స్పూన్తో వేసి ఇలా స్ప్రెడ్ చేస్తే పెద్ద పెద్ద వడియాలు వచ్చి చాలా టేస్ట్గా ఉంటాయి. కవర్ మీద వేసిన తర్వాత 2 రోజులు ఎండబెట్టిన తర్వాత ఈ విధంగా ఊడొస్తాయి అన్నమాట. క్లాత్ మీద వేసుకుంటే సగ్గుబియ్యం వడియాలు రావండి, ఊడి రావు. అందుకే కవర్ మీద వేసుకోవాలి. ఇలా ఎండిన వాటిని డీప్ ఫ్రై చేసి చూపిస్తున్నాను ఇక్కడ నేను వడియాలు. చూసారా తెల్లగా ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్